హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నువ్వుంటే నా జతక 42వ భాగాన్ని వినేద్దాం. శ్రీ, దీపు, మను ముగ్గురు కూర్చుని నవ్వుతూ ఉంటారు. అశోక్ వీళ్ళకి దండం పెడుతూ, ఆపండి తల్లి, నన్ను ఏడిపించడం మీకు సరదా అయిపోయింది అని అంటాడు. దీపు నవ్వుతూ, లేకపోతే మాతో పెట్టుకుంటావా అంటుంది. అసలు రుద్రాన్ని అలా చూస్తుంటే నాకు ఏం అర్థం కాలేదు శ్రీ. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే బయట భర్త టెన్షన్తో ఎలా తిరుగుతాడో అలా తిరిగాడు. ఒక్క నిమిషం నీకు వచ్చింది ఫీవరా కాదా అని డౌట్ వచ్చింది నాకు అని అంటాడు అశోక్. ఇంతలో అశోక్కి ఫోన్ వస్తే పని ఉందని ముగ్గురికి చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీ, దీపు మనోల్ని చూస్తూ నవ్వుతూ, అవునా ఇంకా అంటుంది. ఏం చెప్పమంటావే తల్లి, నీ భర్తని బయటికి పంపించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. ఒక్క మాట వింటాడా? అమ్మ నుంచి చిన్న పిల్లాన్ని వేరు చేసేటప్పుడు వాడు కదలకుండా ఎలా పట్టుకుంటాడో నిన్ను అలా పట్టుకున్నాడు తల్లి. విడిపించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో అన్నది మను. శ్రీ నవ్వుతూ ఆశ్చర్యంగా అవునా అంటుంది. మమ్మల్ని ఊపిరి కూడా తీసుకొని ఇవ్వలేదే. మమ్మల్ని భయపెట్టినందుకు ఖచ్చితంగా రుద్రాని ఏడిపించి భయపెట్టాలి అంటుంది దీపు. శ్రీ నవ్వి, ఓయ్ అక్కడున్నది రుద్ర, ఇప్పుడు ఈ శ్రీ రుద్ర. నా భర్తను భయపెట్టడం మీ తరం కాదు అని అంటుంది. దీపు మనులకి పైకి లేచి, అవునా, ఒకవేళ మేము భయపెట్టిస్తే ఏం చేస్తావు అని అంటారు. శ్రీ నవ్వుతూ, చెప్పే కదా అక్కడున్నది శ్రీరుద్ర, అస్సలు భయపడ్డు దేనికి కూడా అంటుంది. దీపు మను ఇద్దరు మొహాలు చూసుకుని శ్రీని చూస్తారు. సరే అది చూద్దాం, అయితే మనం ఒక బెట్ వేసుకుందామా అంటుంది దీపు. ఏం బెట్టే తల్లి అంటుంది శ్రీ. ఏం లేదు శ్రీ, రుద్ర అస్సలు భయపడ్డని నువ్వు అంటున్నావు కదా, అది తప్పని మేమే ప్రూవ్ చేస్తాం అంటుంది మను. శ్రీ అర్థం కాక ఇద్దరిని చూస్తుంది. నువ్వు అన్నావు కదా నీ భర్త ఎవరికీ భయపడ్డని, నీ భర్తను మేము భయపెట్టిస్తాం. అలా చేస్తే మేము గెలిచినట్టు, ఒకవేళ మేము చేయలేకపోతే నువ్వు గెలిచినట్టు. అప్పుడు మేము ఒప్పుకుంటాం. రుద్ర చాలా గొప్పోడు, ఎవరికి భయపడ్డని ఒప్పుకుంటాం. ఏమంటావు అంటుంది. శ్రీ ఆలోచిస్తూ ఉంటుంది. మను నవ్వుతూ, ఏంటి పాప భయపడుతున్నావా, ఓడిపోతావని అంటుంది. శ్రీ కోపంగా, నేనెవ్వరికీ భయపడ్డాం. ఈ బెట్టికి నేను ఒప్పుకుంటున్నాను. నా రుద్ర అంటే ఏంటో చూపించడానికి నేను ఒప్పుకుంటున్నాను. నాకేమైనా అయితే నా భర్త బాధపడతాడు, కానీ ధైర్యం కోల్పోడు. అది నిరూపించడానికే నేను ఒప్పుకుంటాను అంటుంది. దీపు మనులు నవ్వుతూ, అయితే మంచిది, మేము చెప్పినట్టు చెయ్యి అని అంటారు. శ్రీ కోపంగా ఇద్దరిని చూస్తుంది. రుద్ర వంశీతో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రుద్రాకి ఫోన్ వస్తుంది. రుద్ర దాన్ని తీసుకొని చూస్తాడు. స్క్రీన్ మీద దీపు లంకిని అని ఉంటుంది. వంశీ దాన్ని చూసి నవ్వుతూ రుద్రాని చూసి, నా భార్యకు మంచి పేరే పెట్టావు మావా అని అంటాడు. రుద్ర చిన్నగా నవ్వి ఫోన్ ఎత్తి, చెప్పు లంకిని అని అంటాడు. దీపు కోపంగా గట్టిగా అరుస్తుంది. రుద్ర వెంటనే ఫోన్ వంశీకి ఇస్తాడు. వంశీ నవ్వుతూ ఫోన్ చెవులో పెట్టుకుంటాడు. అంతే. దీపు తిట్లు విని నోరు మూసి పెట్టుకుంటూ రుద్రాని చూస్తాడు. రుద్ర నవ్వుతూ వంశీని చూస్తూ ఉంటాడు. వంశీ ఏడుపు మొహం పెట్టి, వస్తే నేనే అని అంటాడు. దీపు తిట్టడం స్టాప్ చేసి కోపంగా, రే వెదవా, ముందు ఫోన్ రుద్రాకివ్వు అని అంటుంది. వంశీ కోపంగా, ఏంటే భర్తాని కూడా చూడకుండా దబాయిస్తున్నావేంటి అంటాడు. దీపు ఇంకా కోపంగా, అవును బెదిరిస్తా, అవసరమైతే అక్కడికొచ్చి నేను ఉతుకుతా కూడా. ఏం చేస్తావురా, ఏం చేస్తావు చెప్పు అంటుంది. వంశీ కోపంగా, ఏం చేస్తా, నోరు మూసుకొని రుద్రాకు ఫోన్ ఇస్తా అంటాడు. దీపు నవ్వుకుంటూ, మరి ఇవ్వు అని అంటుంది. వంశీ ఏడు మొహం పెడుతూ, ఇస్తున్నాను అని రుద్రాకి ఫోన్ ఇస్తాడు. రుద్ర నవ్వుతూ ఫోన్ తీసుకుని చెప్పు అని అంటాడు. దీపు కంగారుగా, బావుగారు, శ్రీ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత లేపినా లేయడం లేదు అండి. నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది అంటుంది. అప్పటి వరకు నవ్వుతున్న రుద్రమోహన్ దీపు అలా చెప్పగానే ఎర్రబడుతుంది. ఫోన్ అక్కడే పడేసి కార్ కేసు తీసుకుని పరిగెడతాడు. రుద్ర సడన్గా అలా చేయగానే వంశీ షాక్ అవుతాడు. ఏం జరిగిందని కూడా అడగకుండా రుద్ర వెనకే పరిగెడతాడు. రుద్రాకి చెయ్యి బాగోలేకపోయినా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలుదేరుతాడు. వెనకే వంశీ కూడా రుద్రాని ఫాలో అవుతాడు. రుద్ర ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. రుద్ర కార్ని అలాగే అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. వెనకే వంశీ కూడా వస్తాడు. రుద్ర లోపలికి వెళ్ళగానే సోఫాలో పడుకుని ఉన్న శ్రీ కనిపిస్తుంది. రుద్ర ఫాస్ట్గా శ్రీ దగ్గరకు వచ్చి శ్రీని చూస్తాడు. శ్రీ సోఫాలో పడుకొని ఉంటుంది. అలాగే నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రుద్ర శ్రీని అలా చూసి ఏడుస్తూ శ్రీని పట్టుకొని పైకి లేపి, టీకే లేయి టీకే, అసలు ఏమైంది మా, ప్లీజ్ మా లేమ్మా అని శ్రీ బుగ్గల మీద కొడుతూ ఉంటాడు. వంశీ వీళ్ళని చూసి చాలా షాక్ అయిపోయి అలాగే ఉండిపోతాడు. రుద్ర శ్రీని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ, మా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్తావా, నువ్వు లేకపోతే నేను బతకలేని, లేయిమా, నన్ను తిట్టు, నన్ను కొట్టు, కోప్పడుమా,
ఇంకా కొట్టు కూడా. నేను ఏం మాట్లాడను మా, ప్లీజ్ మా, లేయి మా, ప్లీజ్ అని ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో నవ్వుతూ క్లాప్స్ కొట్టే శబ్దం వినిపిస్తుంది. రుద్ర ఏడు పాపి అటువైపు చూస్తాడు. వంశీ కూడా చూస్తాడు. మను ఫోన్లో రికార్డ్ చేస్తూ దీపు నవ్వుతూ క్లాప్స్ కొడుతూ వీళ్ళ దగ్గరికి వస్తారు. దీపు నవ్వుతూ వస్తే శ్రీ లెయ్యవే అంటుంది. రుద్ర వంశీ శ్రీని చూస్తారు. శ్రీ పైకి లేచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. శ్రీ అలా లేవడంతో రుద్ర వంశీ ఇద్దరు షాక్ అవుతారు. మను నవ్వుతూ శ్రీ నీ భర్తకు నువ్వంటే ఎంత ప్రేమే. రుద్ర ఎమోషన్ చూసి మాకే ఏడుపొచ్చింది. ఇది మిస్ అవ్వకూడదని రికార్డ్ కూడా చేశాను అంటుంది. శ్రీ కోపంగా ఇద్దరిని చూస్తుంది. అబ్బా బావా నిజంగా భలే ఎమోషన్ అయ్యారు. మా బెట్లో శ్రీనే గెలిచింది. మీరు బాధపడతారు తప్ప భయపడరు. మీరు గ్రేట్ బావా అంటుంది దీపు. వంశీ కోపంగా ఏం వాగుతున్నావు దీపు అంటాడు. దీపు వంశీ వైపు చూసి మేం బెట్ వేసుకున్నాం వంశీ, ఇందులో శ్రీనే గెలిచింది. బీట్రూట్ జ్యూస్ని చూసి రక్తం అనుకున్నారు కదా అని నవ్వుతుంది. రుద్ర శ్రీ వైపు చూస్తాడు. శ్రీ తన పెదవి దగ్గర కారుతున్న బీట్రూట్ జ్యూస్ని తుడుచుకుంటూ రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీ దగ్గరికి వస్తాడు. శ్రీ భయంగా రుద్రాన్ని చూసి సార్ అది అని అంటుండగానే రుద్ర లాగి పెట్టి శ్రీ చెంప మీద పగలు కొడతాడు. శ్రీ ఆ ఫోర్స్ తట్టుకోలేక వెళ్ళి సోఫా మీద పడుతుంది. రుద్ర అలా చేయడంతో అందరూ షాక్ అవుతారు. దీపు కోపంగా రుద్ర దగ్గరకు మాట్లాడడానికి వెళ్తుంటే వెంటనే వంశీ దీపు మనుల చేతులను పట్టుకుని ఇంటి నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. దీపు విడిపించుకోవడానికి చూస్తున్న వంశీ వదలకుండా అలాగే తీసుకుని వెళ్ళి కారు దగ్గర వచ్చి దీపుని మనుని ఫోర్స్గా లాగి చేతులు వదిలేస్తాడు. ఇద్దరు వెళ్ళి కారు మీద పడతారు. దీపు కోపంగా వంశీని చూసి తిట్టడానికి వెళ్తుంటే వంశీ దీపు చెంప మీద కొడతాడు. మను షాక్ అవుతుంది. దీపు షాక్ అయి కోపంగా వంశీని చూస్తుంది. వంశీ కోపంగా మీరేం చేశారో మీకైనా తెలుస్తుందా? అసలు మీకు బుద్ధుందా? రుద్ర విషయంలో ఇలా చేశారు. బెట్టు కోసం వాడి ఫీలింగ్స్తో ఆడుకుంటారా? వాడు ముందే శ్రీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇలా చేసి ఆ కోపాన్ని ఇంకా రెట్టింపు చేశారు. మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఎప్పుడు లేనిదే రుద్ర శ్రీ మీద చేయి చేసుకున్నాడు. అది కేవలం మీ వల్ల. రుద్ర ఇప్పుడు శ్రీని ఏమంటాడో ఏంటో. వాళ్ళ గొడవకి కారణం మీరే. ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు మీకు అని చెప్పి కారు ఎక్కి ఇద్దరిని చూస్తాడు. దీపు మను ఇద్దరు తలదించుకొని నేల చూపులు చూస్తూ ఉంటారు. వంశీ గట్టిగా వస్తారా లేదా అని అరుస్తాడు. ఇద్దరు ఏం మాట్లాడకుండా కారు ఎక్కుతారు. వంశీ కార్ స్టార్ట్ చేసి పోనిస్తాడు. శ్రీ సోఫాలో నుంచి లేచి కూర్చుని పెదవిని తడుముకుంటుంది. శ్రీ పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటుంది. శ్రీ కళ్ళ నీళ్లతో రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీని చూసి కోపంగా శ్రీ దగ్గరికి వెళ్ళి ఆమె గొంతు పట్టుకొని సోఫా కానిస్తాడు. ఆమె ఏం మాట్లాడుకున్న రుద్రాన్ని చూస్తూ ఏడుస్తుంది. రుద్ర గట్టిగా చుప్ అని అరుస్తాడు. రుద్ర అరుపుకి శ్రీ ఏడు పాపుతుంది. రుద్ర ఇంకొక చేత్తో శ్రీ కళ్ళ తుడిచి ఎందుకు ఏడుస్తున్నావు టీకే? నేను కదా ఏడవాల్సింది. నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను, అందుకు నేను కదా ఏడవాలి. నేను ప్రాణం కన్నా ప్రాణం అనుకున్నాను, అందుకు నేను కదా ఏడవాలి అని అనుకుంటాడు. శ్రీ ఏడుస్తూ కేకే ప్లీజ్ అని అంటుండగానే రుద్ర గట్టిగా శ్రీ గొంతు పట్టుకొని ఇష్ అని అంటాడు. శ్రీ సైలెంట్ అయిపోతుంది. రుద్ర కోపంగా మాట్లాడుకు టీకే, నువ్వు మాట్లాడి అర్హత కూడా కోల్పోయావు. ఎవరిని అడిగి నువ్వు నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అమ్మాలని చూస్తావు అంటాడు. శ్రీ అయోమయంగా రుద్రాన్ని చూసి ఏంటి అని అనోలోపై రుద్ర గట్టిగా మాట్లాడుకో అని అరుస్తాడు. రుద్ర అరుపుకి శ్రీ భయపడి వణుకుతుంది. రుద్ర గట్టిగా మాట్లాడుకో, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. నీకు తెలుసా టీకే, మా నాన్న ఎంత కష్టపడి ఉంటేనో ఇదంతా సంపాదించారు. ఈ ఆస్తి మా నాన్న కష్టం టీకే. అలాంటి మా నాన్న నీ మీద నమ్మకంతో నీకు రాసిస్తే నువ్వేం చేసావు? ఎంత ఈజీగా అమ్మే అని చెప్తావా? నీకు ఆయన పడిన కష్టం గురించి కొంచెమైనా తెలుసా? నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నందుకు నన్ను వెర్రివాణి చేసావు కదే. ఎంత బాగా నటించావే. ఏమో అయినట్టు నిన్ను అలా చూసి నా ప్రాణం ఒక్క నిమిషం ఆగిపోయింది తెలుసా? ఎందుకే నన్ను ఇలా మోసం చేశావు? నిన్ను ప్రేమించింది నా తప్పయిందా? మా నాన్న మాటకు కూడా విలువ ఇవ్వవా? నా ఫీలింగ్స్తో నువ్వు బెట్టు వేస్తావా? ఎందుకు టీకే ఎలా చేసావు చెప్పు అని ఏడుస్తూ శ్రీని హక్ చేసుకుంటాడు. శ్రీకి రుద్ర ఏం చెప్తున్నాడో అస్సలు అర్థం కాదు. రుద్రాని అడుగుదామంటే ధైర్యం సరిపోదు. రుద్ర అలా బాధపడుతుంటే చూడలేక ఏడుస్తూ రుద్రాన్ని పట్టుకుంటుంది. రుద్ర వెంటనే శ్రీకి దూరంగా జరిగి ఇంకా నాతో మాట్లాడకు శ్రీ, నువ్వు నాకు దూరంగా ఉండు. నీకు కావాల్సింది కూడా అదే కదా. నేను కూడా నీకు దూరంగా ఉంటాను. మా నాన్న నీ పేరు మీద రాసిన ప్రాపర్టీస్ అన్నీ నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ఇంకా నాకు అవసరం లేదు కూడా కోపంగా. కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిజంగానే చంపేస్తా అని ఫాస్ట్గా గదిలోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసేస్తాడు. శ్రీకి తన చుట్టూ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ప్రాపర్టీస్ నేను అమ్మడం ఏంటి అనుకుంటూ రుద్ర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఏడుస్తూ అలాగే సోఫాలో ముడుచుకొని పడుకుండిపోతుంది.
శ్రీకి ఫోన్ రావడంతో మెలకు వస్తుంది. మెల్లగా పైకి లేచి కళ్ళు నుమ్ముకొని ఫోన్ చూస్తుంది. స్క్రీన్ మీద చంద్రశేఖర్ వర్మ అని ఉంటుంది. ఆమె ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకుండా చెవులో పెట్టుకుంటుంది. అటుపక్క వర్మ నవ్వుతూ ఉంటాడు. ఆమె కోపంగా ఎందుకు ఫోన్ చేశావు అంటుంది. ఎంత బాధలో ఉన్నా ఆ వాయిస్ బేస్ తగ్గదేంటే నీకు అంటాడు వర్మ. నేనే ఎవ్వరి దగ్గర తగ్గను, ఇంకా నా బేస్ ఎందుకు తగ్గుతుంది అంటుంది. నీ ధైర్యానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను శ్రీ అంటాడు వర్మ. శ్రీ కోపంగా సోదాపి మ్యాటర్ చెప్పు అంటుంది. వర్మ నవ్వుతూ నా ప్లాన్ వర్కౌట్ అయింది కదా, అందుకే చిన్న పార్టీ ఇస్తున్నాను శ్రీ, నువ్వు కూడా వస్తావేమో అని అడుగుదామని ఫోన్ చేశా అంటాడు. శ్రీ అయోమయంగా నీ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఏం ప్లాన్? నీకు తెలియదు కదా, రుద్ర కూడా కోపంలో నీకేమి చెప్పుడున్నాడే. నీకు నేను చెప్తాను శ్రీ, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడే నీకు నేనేంటో చూపించాలనుకున్నా. ముందు నీ ధైర్యాన్ని నీ నుండి దూరం చేసి తర్వాత నేనేంటో చూపించాలి అనుకున్నా. ఇప్పుడు అలాగే చేశా. నీ రుద్ర నీకు దూరం అయ్యాడు, అందుకే పార్టీ ఇస్తున్నా అంటాడు. అంటే ఇదంతా చేసింది నువ్వా అంటుంది. వర్మ నవ్వుతూ పర్లేదే, బాగానే కొనుక్కున్నావు. నువ్వు నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మాలని చూస్తున్నావని నా మనిషితో రుద్రాకి చెప్పించా. నీ మొగుడు అది నమ్మేశాడు అని గట్టిగా నవ్వుతాడు. శ్రీ కోపంగా స్టాప్ ఇట్ అంటుంది. అరవకు శ్రీ, అరిచి నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నాకు అంత ధైర్యంగా వార్నింగ్ ఇచ్చి లోపల భయపడ్డావా? నాకు భయపడి జ్వరం తెచ్చుకున్నావా? హౌ సిల్లీ అని నవ్వుతాడు వర్మ. శ్రీ కోపంగా రే వర్మ, ముందు ఆ నవ్వు ఆపు, వినలేక చస్తున్నాను అంటుంది. శ్రీ అలా మాట్లాడంతో వర్మ షాక్ అయి నవ్వు ఆపేసి ఏంటి అంటాడు. ఏంట్రా, నేను సైలెంట్గా ఉంటే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను భయపడింది నీ మొహాన్ని చూసి కాదు, నా భర్త గురించి భయపడ్డా. నీకు భయపడేదాన్ని అయితే నీ పీక పట్టుకుని నీకు వార్నింగ్ ఎలా ఇస్తాన్రా అంటుంది. అందుకేగా నువ్వు అలా చేసిన దానికి నేను ఇప్పుడు అనుభవించేలా చేశాను. ఇప్పుడు రుద్రాకి నీ మీద కోపం వచ్చేలా చేశాను అంటాడు. శ్రీ నవ్వుతూ వర్మ అయ్యో వర్మ, నా భర్తని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఏంటయ్యా కోరి కోరి కొరివిని దగ్గరకు తెచ్చుకుంటున్నావు అంటుంది. కోపంగా వర్మ ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. ఇలా చేసింది ఎవరో తెలియక నేను సైలెంట్గా ఉన్నా, కానీ ఇప్పుడు తెలిసిందిగా ఇదంతా చేసింది నువ్వే అని. అయినా ఇప్పుడు నువ్వు చేసిన పనికి నా రుద్రాకి నీ మీద అనుమానం వచ్చే ఉంటుంది. ఇంకా నీ పని అయిపోయినట్టే అంటుంది. వర్మ అయోమయంగా ఏమంటున్నావు? చెప్పేది ఏదో సరిగ్గా చెప్పు, అలా అడ్డదిడ్డంగా కాదు అంటాడు. చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నిన్న చేసిన దానికి రుద్రాకు అనుమానం వచ్చే ఉంటుంది. దానికి తోడు ఈరోజు నువ్వు ఎవరినో పంపించి నేను ఇలా చెప్పానని వాడితో చెప్పి పంపించావు. ఇక్కడే పప్పులో కాలు వేస్తావు. నేను అలా చెప్పానంటే నా రుద్ర నమ్ముతాడని ఎలా అనుకున్నావు? నమ్మాడు కాబట్టే కదా నీ మీద చేయి చేసుకున్నాడు అంటాడు వర్మ. శ్రీ నవ్వుతూ నీకు నెట్వర్క్ బాగానే ఉంది వర్మ. నా రుద్ర నన్ను కొట్టింది అందుకు కాదు, నేను ఒక పిచ్చి పని చేశాలే అందుకు. ఇంకా పోతే నువ్వు చెప్పిందని నా రుద్ర నమ్మలేదు. నేనేదో దాస్తున్నానని నిన్నటి నుంచి నా మీద పీకల దాకా కోపం పెంచుకున్నాడు. కనీసం నన్ను తిడితే అన్నా నేను నిజం చెప్తానేమని అలా తిట్టాడు. అంతేకాని నా మీద నమ్మకం లేక కాదు. గుర్తుపెట్టుకో వర్మ, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నేను ఏదో నీకు బుద్ధి చెప్పి నేను జైలుకు పంపిందా అనుకున్నా, కానీ నువ్వేం చేశావు? నీ చేతులారా నువ్వే నా రుద్రాకి అనుమానం వచ్చేలా చేసుకున్నావు. ఇప్పుడు రుద్రాన్ని నేను చేస్తాడు అది నీకే తెలియాలి, నాకు ఇంకా సంబంధం లేదు అంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్ను ఎదిరిస్తే నీకు మీ అత్తకి పెట్టిన గీతే పడుతుంది అంటాడు వర్మ. శ్రీ గట్టిగా నోరు మొయ్, మా అత్తను తలుచుకుని అర్హత కూడా నీకు లేదు. నీకు ధైర్యం ఉంటే నా భర్త చూస్తుండగానే నా మీద చేయి వేయరా, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు గొప్పవాడివని. నువ్వు వెన్నుపోటు పొడిచి మా మామయ్యకి తెలియకుండా ఎన్ని చేస్తావు? మా మామయ్యకి తెలిస్తే నేను ఏం చేస్తాడో నీకు తెలుసు, నాకు తెలుసు. మా మామయ్య అన్న ముందు వెనక ఆలోచించి కావలసిన దాన్ని కష్టమైన దక్కించుకుంటాడు. కానీ నా రుద్ర అలా కాదు. ముందు వెనక ఏమున్నది ఎవరున్నది ఆలోచించడు. తనకి కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. అప్పుడంటే నువ్వు వెన్నుపోటు పొడిస్తే నిన్ను ఆపడానికి ఎవరు లేరు, కానీ ఇప్పుడు నేనున్నాను. వాళ్ళ మీద నీ కన్ను పడనివ్వను. నన్ను కాపాడడానికి నా భర్తున్నాడు. నా మీద ఈగే కాదు, నీలాంటి వాడు చూపు కూడా పడనివ్వడు అంటుంది. వర్మ కోపంగా అది నేను కూడా చూస్తాను అంటాడు. చూడు, ఇంక నుంచి నీకు చూడడమే పని. చూడ్డానికి తప్ప చేయడానికి పనికి రాకుండా అయిపోతావు. నీకు నిన్న నేను ఇచ్చిన డోస్ సరిపోలేదు కదా, ఇస్తా. ఈసారి నీకు తేరుకోలేని డోస్ ఇస్తా అంటుంది. నువ్వు ఎలా నా నుంచి తప్పించుకుంటావో నేను చూస్తాను అంటాడు వర్మ.
వర్మ, ముందు నా రుద్ర నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. తర్వాత కావాలంటే నేను ఎలా తప్పించుకుంటానో చూద్దు. ఆల్ ది బెస్ట్ మిస్టర్ చంద్రశేఖర్ వర్మ అని అంటుంది. వర్మ కోపంగా ఫోన్ కట్ చేసి చేతిలో ఉన్న ఫోన్ని నేల మీద వేసి కొట్టి ఒక దెబ్బతో ఫోన్ పగలకొడతాడు. శ్రీ నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి పెదవికి ఉన్న బ్లడ్ని తుడుచుకుని, అమ్మో, ఈ కేకేకి కోపం వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూ మెల్లగా రుద్ర గదికి వెళ్తుంది. శ్రీ గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. రుద్ర బెడ్ మీద పడుకొని ఉంటాడు. శ్రీ మెల్లగా డోర్ వేసి రుద్ర దగ్గరకు వచ్చి రుద్రాన్ని చూసి షాక్ అవుతుంది. రుద్రాకి గాయమైన చేతికి రక్తం కారుతూ ఉంటుంది. పక్కన ఉన్న గోడకి రుద్ర రక్తంతో తడిచిన చేతి గుర్తులుంటాయి. శ్రీకి ఏం జరిగిందో అర్థమై ఉంటుంది. వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రుద్ర దగ్గరికి తీసుకొచ్చి గుండెల్లో ఉన్న బాధనంతా కళ్ళనీళ్ళ రూపంలో బయటికి తీస్తూ రుద్ర చేతిని తీసుకుని కట్టుకడుతుంది. శ్రీ కళ్ళనీళ్ళు రుద్ర చేతి మీద పడడంతో రుద్రాకు మెలకు వస్తుంది. లేచి చూస్తే శ్రీ బాధపడుతూ తనకు కట్టుకడుతూ ఉండడం కనిపిస్తుంది. రుద్ర వెంటనే లేచి కోపంగా చేతిని వెనక్కి తీసుకుంటాడు. శ్రీ ఒక్కసారిగా భయపడి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర కోపంగా పైకి లేచి శ్రీని చూడకుండా గోడని చూస్తూ, నీకు చెప్పే కదా నాకు దూరంగా ఉండమని, మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు అని అంటాడు. శ్రీ రుద్రాకి దగ్గరగా వెళ్తూ, నా మగుడు నా ఇష్టం, నేను ఎంత దగ్గరకైనా వెళ్తా, ఎలా అయినా వెళ్తా, నీకేంటి నొప్పి అని అంటుంది. రుద్ర కోపంగా శ్రీని చూసి, నువ్వు నాకు ఏమీ చెప్పనప్పుడు నాతో నీకు ఏం పని లేదు అనే కదా అర్థం, కాబట్టి నీతో నాకు కూడా పని లేదు, నీ గురించి నాకు అవసరం లేదు అంటాడు. శ్రీ రుద్ర చేతిని పట్టుకుని కళ్ళనీళ్ళతో రుద్రాన్ని చూసి, నాతో నీకు పని లేనప్పుడు, అవసరమే లేనప్పుడు నన్ను కొట్టిన ఈ చేతిని ఎందుకు ఇలా బాధ పెట్టుకున్నావు అని అంటుంది. రుద్ర కోపంగా చేతిని వెనక్కి లాక్కొని, నా చెయ్యి నా ఇష్టం, నీకేంటి, నాకు నువ్వు ఏమీ చెప్పనప్పుడు నీకు నేను ఎందుకు చెప్పాలి, నేనేమైపోతే నీకెందుకు అని అంటాడు. శ్రీకి రుద్ర అలా తనని వేరు చేసి మాట్లాడుతుంటే గుండెల్లో దుఃఖం ఆగదు. బాధపడుతూ వెళ్ళి రుద్రాన్ని కౌగిలించుకొని, అలా అనుకు కేకే, నువ్వంటే నాకు ప్రాణం రా, నువ్వు నన్ను వేరు చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను కేకే, ప్లీజ్ అలా మాట్లాడుకు అని రుద్రాన్ని గట్టిగా పట్టుకుని బాధపడుతుంది. రుద్ర ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అలాగే ఉంటాడు. శ్రీ రుద్రాన్ని చూసి, సారీ కేకే, ఇంకెప్పుడు ఇలా చేయను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు కేకే అని అంటుంది. రుద్ర శ్రీనే చూస్తాడు. శ్రీ కళ్ళల్లో నీళ్లు కారుతూ రుద్ర గుండెల మీద పడుతూ ఉంటాయి. రుద్ర శ్రీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని శ్రీ కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెడతాడు. శ్రీ కళ్ళు మూసుకుంటుంది. రుద్ర శ్రీని చూసి, నేనొకటి అడుగుతాను, చెప్పు టీకే, ఇది చెప్తే నీకు నా మీద ప్రేమ ఉంది అనుకుంటా, చెప్పకపోతే లేదు అని అనుకుంటా అని అంటాడు. శ్రీ రుద్రాన్ని చూసి సరే అని తలోపుతుంది. రుద్ర శ్రీని పట్టుకుని, నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు టీకే, నిన్ను ఎవరు బెదిరిస్తున్నారు, నాకు నిన్న ఏం జరిగిందో చెప్పు టీకే అని అంటాడు. శ్రీ బాధపడుతూ, ఇది తప్ప ఇంకా ఏం అడిగినా చెప్తాను కేకే, ఇది మాత్రం నేను చెప్పలేను అంటుంది. రుద్ర కోపంగా శ్రీని వదిలి, నేను ఇది తప్ప ఇంకేమీ అడగను కూడా అని పైకి లేచి వెళ్తాడు. శ్రీ రుద్ర చేయి పట్టుకుంటుంది. రుద్ర శ్రీని చూసి కోపంగా వదులు అని అంటాడు. శ్రీ కళ్ళ నీళ్ళతోని, కేకే ప్లీజ్ నేను చెప్పేది విను అంటుంది. రుద్ర కోపంగా, ఏం చెప్తావు, నేను నీకు ఈ విషయం చెప్పలేను, నాకు నువ్వంటే ప్రేమే లేదు అని చెప్తావా? శ్రీ ఏడుస్తూ, రుద్ర నువ్వంటే నాకు ప్రాణం రా అంటుంది. రుద్ర గట్టిగా, చాలా ఆపు, ప్రేమేనా నేనంటే నీకు, ఇది ఎప్పటి నుంచి వచ్చింది, పెళ్ళైనప్పటి నుంచి నువ్వంటే పడి చేస్తున్నా, ఒక్కరోజు కనీసం ఒక్కరోజైనా నన్ను నీ భర్తగా ఒప్పుకున్నావా? నీకు నా మీద ప్రేమ ఉంది అని నేను ఎలా నమ్మాలి? ఒక్క విషయం చెప్పు, నువ్వు నా మీద ప్రేమ చూపించినావు, ఒక్క ఇన్సిడెంట్ చెప్పు చాలు, నీకు నా మీద ప్రేమ ఉందని అనుకుంటా. ఎవరో ఒకరి కోసం ఏదో ఒక అవసరం ఉంటే తప్ప నీకై నువ్వు నా దగ్గరికి వచ్చావా? నీ పుట్టినరోజు అప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఎంత కష్టపడి నీకోసం నేను ఆ డాక్యుమెంట్స్ రెడీ చేస్తే నువ్వేం చేసావు? ఒక్క చిన్న నవ్వు నా మొహాన పడేశావు. నీ వాళ్ళని నీకు దగ్గర చేశాను అని నన్ను ముద్దు పెట్టుకున్నావు, అంతేకాని నీకై నువ్వు రాలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక అవసరంతోనే నా దగ్గరికి వచ్చావు, అంతేకాని నీకై నువ్వు రాలేదు. నీకు నేను కేవలం నీ అవసరం కోసమే కావాలి, నీకు నా మీద ప్రేమే లేదు. నేనే పిచ్చివాడిని, ఎప్పుడో ఒకసారి నన్ను కరుణించవా అని ఆశ పెట్టుకున్నాను, కానీ నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తూ నన్ను కానీ వాడిని చేసేసావు. శ్రీ మాట్లాడడానికి నోరెత్తితే రుద్ర ఆపు అన్నట్టు చేయి చూపిస్తాడు. శ్రీ సైలెంట్ అయిపోతుంది. రుద్ర కోపంగా, వద్దు టీకే, ఇంకా నువ్వు ఏమీ చెప్పొద్దు, నీకు కావాల్సినట్టే నేను నీకు దూరంగా ఉంటాను, అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు, నేను నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టను అని చెప్పి తన చేతిని శ్రీ చేతి నుంచి విడిపించుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.